వెల్కమ్. లాస్ట్ వీడియోలో మనం మెజర్మెంట్ టాపిక్ డిస్కస్ చేసినాం. దాంట్లో మనము లెంత్, వెయిట్ ఇంకా కెపాసిటీ మనము డిస్కస్ చేసినాం. ఉస్మే अपन లెంత్ వెయిట్ ప్రాక్టీస్ కరే. ఈ వీడియోలో మనము మెజర్మెంట్ ఆఫ్ ఏరియా, పెరిमीटर, टाइम एंड रिलेशन बिटवीन एरिया एंड पेरीमीटर प्रैक्टिस చేద్దాం. अपन प्रैक्टिस वो करेंगे. सो 1 सेंटीमीटर అంటే మనకు ఆల్రెడీ తెలుసు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్, 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 मीटर्स అని. కానీ అదే మనకు क्वेश्चन में 1 किलोमीटर स्क्वायर आया तो अपन कैसा फाइंड करना वो ये वीडियो में देखेंगे. अपन देखो 1 सेंटीमीटर स्क्वायर इक्वल टू ఎంత. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత, 10 మిల్లీమీటర్స్. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత, 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్. 10 ఉంది కదా, 10 స్క్వేర్ చేసేయాలి. సో 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 100 మిల్లీమీటర్స్. అట్లనే మనకు తెలుసు 1 కిలోమీటర్ స్క్వేర్ ఈక్వల్ టు మనకు ఫైండ్ చేయాలి. 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎంత, 100 డ్యామ్. ఇది ఎట్లా ఫైండ్ చేయాలి చెప్పినా కదా, 10 100 వచ్చేసిందా. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు 100 డ్యామ్. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ 1 కిలోమీటర్ స్క్వేర్ ఇంటూ 100 స్క్వేర్ ఈక్వల్ టు ఇది సేమ్ ఏదైనా క్వాంటిటీ మనకు ఫైండ్ చేయడానికి ఇది మనకి ఈ ఫార్ములాస్ ఉందా దీనిలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ హౌ మెనీ మీటర్స్, 1000 మీటర్స్ అని మనకు తెలుసు. 1000 స్క్వేర్ చేస్తే మళ్ళీ 1000 ఇంటూ 1000 చేస్తే మనకు 6 zeros ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. సేమ్ అట్లానే 1 మీటర్ స్క్వేర్ సెంటీమీటర్స్లో ఫైండ్ చేయాలి. 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. సో 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 100 స్క్వేర్ ఈక్వల్ టు 10,000. అట్లా సింపుల్. మళ్ళీ సేమ్ 2 కిలోమీటర్ ఈక్వల్ టు మనకు ఫైండ్ చేయాలి. 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎంత అది చూడండి. సో టు క్యాల్కులేట్ 1 కిలోమీటర్ ఈక్వల్ టు 10 హెక్టోమీటర్స్ వి నో. సో జస్ట్ సో वी हैव टू फाइंड మనకు 2 किलोमीटर दी మనకు फाइंड చేయాలి. 2 किलोमीटर का अपने को फाइंड करना. तो कैसे करना, 2 इंटू 100 स्क्वायर मीन्स 2 इंटू 100 स्क्वायर मीन्स क्या होता ఏమవుతుంది, 2 इंटू 100 ఈక్వల్ టు 200 मीन्स 2 किलोमीटर स्क्वायर ఈక్వల్ టు 200 हेक्टोमीटर्स. Again 1 dam square equal to how many centimeters? So 1 dam equal to how many centimeters? 10, 100, 1000 centimeters. 1 dam equal to 1000 centimeters. 1000 centimeters. Simply we have to do 1000 square. 1000 square equal to 1000. Again 1000. 1 dam square equal to 160 centimeters. 1 decimeter equal to how many millimeters? 1 decimeter equal to 100 meters. So 100 square equal to 10,000. 100 square equal to 10,000. This is how these are the units we have how to calculate 1 centimeter square or 1 kilometer square in any. We can find 1 kilometer square equal to in millimeters. We can find 1 kilometer ఎనీథింగ్ యూ కెన్ ఫైండ్. ఏదైనా మనం ఫైండ్ చేయొచ్చు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో వినండి, లేకుంటే మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో వెళ్ళండి. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఇన్ మెజర్మెంట్ ఇస్ ఏరియా. ఇంతకుముందు మనము ఏరియాస్ యూనిట్స్ ఏమో ఫైండ్ చేసినాం. ఇప్పుడు ఏరియా, మెయిన్ ఏరియాలో సమ్స్ ఎట్లా ఉంటాయంటే ఏరియా బేస్డ్. ఏరియా అంటే ఏంది, ఒక జాగా. ఏరియా बोलते क्या पूरा एक जगह उसका अपन को फाइंड करना है. तो उसमें पहला क्वेश्चन क्या है, मुंदु फर्स्ट क्वेश्चन ఏముంది, द लेंथ ऑफ ए रेक्टेंगुलर फील्ड इज 16 मीटर एंड ब्रेथ इज हाफ ऑफ इट्स. देन फाइंड द एरिया ऑफ रेक्टेंगल. మనకు 16 మీటర్స్ లెంత్ ఎంత ఇచ్చిండు, 16 మీటర్. లెంత్ కిतना दिया, 16 మీటర్. బ్రెత్ కిतना दिया, హాఫ్ ఆఫ్ ఇట్స్ అని. హాఫ్ లెంత్ ఎంత, హాఫ్. దానికన్నా హాఫ్ అంటే 16/2 ఈక్వల్ టు 8. అంటే ఎల్ ఏమో 16, బి ఏమో 18. మనకు ఏరియా ఫార్ములా ఏంటి, ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్. ఇది రెక్టాంగులర్ ఒక ఏరియా ఫార్ములా. సో ఏరియా ఎల్ ఎంత, 16, బి ఎంత, 8. సో 16 ఇంటూ 8 ఆన్సర్ 128. ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 128 centimeter square. Another question is the area of the square is 900 centimeter square. Note down, the area of a square is 900 centimeter square.
ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఈజ్ length of a rectangular is square to equal to the side of the square and breadth is equal to the half of the length, then find the rectangular area. So area of the square ఎంత ఇచ్చిండు, कितना दिया area of the square 900 centimeter square दिया, ये area of the square. So a equal to ఈ స్క్వేర్ రిమూవ్ చేయడానికి మనం ఈ స్క్వేర్ రిమూవ్ చేసినాం, రూట్ వేసుకున్నాం. ये स्क्वायर रिमूव करने के लिए अपन रूट डालिए. एरिया इक्वल टू अंडर रूट 900 सेंटीमीटर. अंडर रूट 900 वैल्यू ఎంత 30. अंडर रूट 900 का वैल्यू कितना है 30 है. तो एरिया ऑफ द स्क्वायर इक्वल टू साइड ऑफ द स्क्वायर इक्वल टू 30 सेंटीमीटर. इन द क्वेश्चन वी हैव మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, द लेंथ ऑफ द रेक्टेंगुलर रेक्टेंगल लेंथ कितना है ఎంత లెంత్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్, అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఇద్దరు అంటే లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత 30. సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత 30. మనకు ఏరియా ఫార్ములా ఏంది రెక్టాంగిల్ది ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఎంత 30, బి ఎంత మనకు బి ఎంత ఇచ్చిండు హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్, మళ్ళీ హాఫ్ అంటే ఎంత ఎల్ 30/20 ఎంత 15. సో ఎల్ ఇస్ 30, బి ఇస్ 15. సో ఎల్ ఇంటూ బి 30 ఇంటూ 15 ఈక్వల్ టు 450. సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఇస్ 450. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, if the radius of the circle with area 154 centimeter square is equal to the side of a square, the area of a square is so క్వశ్చన్ ద్వారా మనకు ఏమర్థమైంది, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విత్ ఏరియా 154 సెంటీమీటర్ అంటే ఈ రేడియస్ ఉందా, ఈ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. అంటే सर्किल का रेडियस, सर्किल का जो रेडियस है ना वो साइड ऑफ द स्क्वायर है. इससे पहले अपन क्वेश्चन में क्या सॉल्व कर रहे थे, साइड ऑफ द रेक्टेंगल साइड ऑफ द स्क्वायर इक्वल टू लेंथ ऑफ द रेक्टेंगल फाइंड कर रहे थे. अब अपने क्या फाइंड करना है, रेडियस ऑफ द सर्किल फाइंड करना है. जब अपन जाके साइड ऑफ द स्क्वायर फाइंड कर सकते हैं. ముందు మనం రేడియస్ ఫైండ్ చేయాలి, దాని తర్వాత మనం సైడ్ ఫైండ్ చేయాలి. సో రేడియస్ ఎట్లా ఫైండ్ చేయాలి, మనకు ముందు ఇక్కడ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇచ్చిండు 154. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఎంత πr స్క్వేర్. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా πr స్క్వేర్ ఈక్వల్ టు 154 సెంటీమీటర్ స్క్వేర్. ఈ ఫార్ములాతో నువ్వు ఈ చేస్తేనే నీకు 154 సెంటీమీటర్ స్క్వేర్ నీకు వచ్చింది. ఏ ఫార్ములా చెప్తుం కరే तो ही तुमకు ये आया. మనకు పై వాల్యూ తెలుసు 22/7 అని మనకు పై వాల్యూ తెలుసు, కానీ r స్క్వేర్ వాల్యూ మనకు తెలియదు. అదే మనం రేడియస్ ఫైండ్ చేయాలి. సో 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 154 సెంటీమీటర్. ఇది మనకు క్వశ్చన్ ద్వారా అర్థమైంది. సో ఆర్ స్క్వేర్లో మనకు తెలియదు. సో ఆర్ స్క్వేర్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. 22/7 లెఫ్ట్ సైడ్ ఉంది, అది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది 7/27 అవుతుంది. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 154 ఇంటూ 7. నువ్వు డైరెక్ట్ చేసి ఈ 154 ఇంటూ 7 చేసి 20 డివైడ్ చేయి, ఆన్సర్ సేమ్ వస్తుంది. ఇక్కడ నువ్వు డైరెక్ట్ 2 11 277 इधर कट चेसी नु चाहिए आने का आंसर सेम होती है. तुम यहाँ डायरेक्ट यहाँ पर कट करो या 154 इंटू 7 करके फिर 22 से कट करो, तुम्हारा आंसर सेम आता. सो मल्ली 77 इंटू 7 जैसे आंसर ఎంత వస్తుంది ఇక్కడ 11 1 11 7 కూడా కట్ చేయొచ్చు. నువ్వు ఇక్కడ 11 1 11 7 7 7 49. ఇక్కడ కూడా డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేకుంటే 77 ఇంటూ 7 చేయి 539/11 చేస్తే 11 1 11 49. అప్పుడు కూడా నీకు ఆన్సర్ సేమ్ అవుతుంది. ఇది तुम्हारे को आंसर सेम ही आता. 49/1 ఈక్వల్ టు 49. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 49. మళ్ళీ ఆర్ స్క్వేర్ ఈ స్క్వేర్ కట్ చేయాలంటే రూట్ వేసుకోవాలి. क्या करना स्क्वायर निकालना बोलते रूट डालना. आर ఈక్వల్ టు √49. √49 వాల్యూ ఎంత 7. సో రేడియస్ ఈక్వల్ టు 7. మన క్వశ్చన్ ద్వారా ఏం అర్థమైంది, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ద సర్కిల్. సో రేడియస్ ఎంత 7, तो సైడ్ ఎంత 7. మనకు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఎంత సైడ్ స్క్వేర్. ఏరియా ఫార్ములా ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత సైడ్ స్క్వేర్. तो 7 స్క్వేర్ ఈక్వల్ టు 49. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 49. ఇది సేమ్ క్వశ్చన్. ఇట్లాంటి ఇంకే క్వశ్చన్ ఉంది, ఫైండ్ ద ఏరియా ఆఫ్ rectangular piece of cloth 1 meter 25 centimeter wide and 2 meter long. సో ఇక్కడ మనకు మీటర్ సెంటీమీటర్ ఇచ్చిండు.
నువ్వు ఇక్కడ మనం ఏం చేయాలి, इधर क्या करना अपन अपन ये टर्म को सेंटीमीटर में भी कन्वर्ट कर सकते हैं और कर सकते ये दो पूरे टर्म्स को सेंटीमीटर से भी कन्वर्ट करके अपन सम कर सकते లేకుంటే అన్ని టర్మ్స్ ని మీటర్ల ఏదైనా నువ్వు మీటర్ల కన్వర్ట్ చేసుకో లేకుంటే సెంటీమీటర్ల కన్వర్ట్ చేసుకో ఎట్లా నచ్చి నీకు ఆన్సర్ రెండు కూడా సేమ్ వస్తుంది. ఎల్ ఇంటూ బి చేస్తే ఎంత వస్తుంది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఎల్ ఇంటూ బి. ఎల్ ఎంత 2 మీటర్, లాంగ్ అంటే కూడా లెంత్, విడ్త్ అంటే కూడా బ్రెత్, వైడ్ బ్రెత్ అంత ఒకటే, లెంత్ లాంగ్ అది అంత మనకు ఒకటే వస్తుంది. ఎల్ ఇంటూ బి, ఎల్ ఎంత 2 మీటర్స్, బ్రెత్ ఎంత 1 మీటర్ ప్లస్ 25 सेंटीमीटर. ఇక్కడ నేను మీటర్స్లోనే ఉంచిన यहाँ पर मीटर्स में करा मैं तो 1 मीटर में कितने रहते 100 सेंटीमीटर्स रहते, तो 25/100 कर कितना आता 0.25 यानी 1.25 मीटर्स. 1.25 मीटर. ब्रेथ कितना है 1.25 आ गया. एल इंटू बी कितना है 2, एल कितना है 2 है, ब्रेथ कितना है 1.25 है, तो दोनों कितना आता 2.50 आता. డెసిమల్స్లో మల్టిప్లై ఎట్లా చేయాలి, ఇంతకుముందు చెప్పిన కదా డెసిమల్స్ ఎట్లా చేయాలి, పాయింట్ రిమూవ్ చేసేయాలి. 125 ఇంటూ 2 250 వస్తుంది. పాయింట్స్ ఎన్ని నెంబర్ తర్వాత ఉంది 2 నెంబర్స్ తర్వాత, అప్పుడు 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టేసేయాలి, వచ్చేస్తుంది నీకు ఆన్సర్. లేకుంటే నీకు కొంతమందికి మీటర్లో కన్వర్ట్ చేయడానికి సెంటీమీటర్ల మీటర్ అని ఇబ్బంది అయితే మీటర్స్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోండి. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో 100 ప్లస్ 125 సెంటీమీటర్స్. 2 మీటర్స్ అంటే 200 సెంటీమీటర్స్. 200 ఇంటూ 125 అప్పుడు కూడా నీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. సో నెక్స్ట్ క్वेश्चन. మనకు నెక్స్ట్ టాపిక్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు ఏరియా ఖతం हो गया ना, अब पेरीमीटर. पेरीमीटर कैसा फाइंड करना, फाइंड द कॉस्ट ऑफ फेंसिंग. फाइंड द कॉस्ट ऑफ ए फेंसिंग ए रेक्टेंगुलर पार्क ऑफ ए लेंथ 150 మీటర్స్ అండ్ బ్రెత్ 50 మీటర్స్. మనకు లెంత్ ఎంత 150 మీటర్, బ్రెత్ ఎంత 50 మీటర్స్. మనకు ఏం ఫైండ్ చేయమన్నాడు, కాస్ట్ ఫైండ్ చేయమన్నాడు ఆఫ్ ఫెన్సింగ్. ఫెన్సింగ్ అంటే కూడా పెరిమీటర్ ఫైండ్ చేయాలి. ముందు పెరిమీటర్ ఫైండ్ చేయాలి, దాని తర్వాత కాస్ట్ ఫైండ్ చేయాలి. పెరిమీటర్ ఫార్ములా ఎంత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, అంటే 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెత్. లెంత్ ఎంత 150 మీటర్స్, బ్రెత్ ఎంత 50 మీటర్స్. సో 2 ఇంటూ 150 ప్లస్ 50 ఎంత 200. 2 ఇంటూ 200 400. ఇది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 400. ఇప్పుడు మనం కాస్ట్ ఫైండ్ చేయాలి. కాస్ట్ ఎంత 10 రూపీస్ పర్ మీటర్. సో ఎన్ని మీటర్స్ ఉన్నాయి ఇక్కడ 400 మీటర్స్ ఉన్నాయి. సో సింప్లీ 400 ఇంటూ 10 అంటే 4000 రూపీస్. ఆ ఫెన్సింగ్ కాస్ట్ ఎంత అవుతుంది 4000 రూపీస్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 81 సెంటీమీటర్. ఫైండ్ దిస్ పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఎంత 4a. పెరిమీటర్ ఆఫ్ ఫార్ములా 4a, ఇది మనకు తెలుసు. ఏరియా ఆఫ్ ద ఫార్ములా ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎంత 81 సెంటీమీటర్ స్క్వేర్. ఏ ఈక్వల్ టు ఎంత 81. స్క్వేర్ రిమూవ్ చేయడానికి అండర్ రూట్ వేసుకోవాలి. ఏ ఈక్వల్ టు ఎంత అండర్ రూట్ 81. మనకు తెలుసు అండర్ రూట్ 81 వాల్యూ ఎంత 9. రూట్ వాల్యూస్ ఎట్లా ఫైండ్ చేయాలి అది కూడా నేను వీడియో చేసి నేను చెప్తాను. ए इक्वल टू अंडर रूट 81 सेंटीमीटर्स. ए इक्वल टू 9 मीटर्स आ गया. आपने ए इक्वल टू 9 मीटर्स आ गया. हाँ, सो अपने पेरीमीटर ऑफ स्क्वायर फॉर्म में कितना है 4a है, तो ए कितना है 9 है. 4 इंटू 9 कितना 36 सेंटीमीटर. सो पेरीमीटर ऑफ स्क्वायर इक्वल टू 36 सेंटीमीटर्स. नेक्स्ट, రిలేషన్ బిట్వీన్ ఏరియా అండ్ పెరిమీటర్. ఏరియా అండ్ పెరిमीटर మధ్యలో ఒక రిలేషన్ ఏముంది అది మనం ఇప్పుడు కనుక్కుంటాం. दोनों के बीच में रिलेशन क्या है और दोनों के बेसिक क्वेश्चन कैसे आते अपने को ये वीडियो में मालूम होता. देखो, पेरीमीटर ऑफ स्क्वायर इज 24 సెంటీమీటర్. మన క్వశ్చన్ ద్వారా మనకి ఏం అర్థమవుతుంది అది ముందు మనం రాసుకోవాలి. అప్పుడు రాసుకున్నంతనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ మనం సరిగ్గా అర్థం చేసుకోలేము. క్వశ్చన్ సహీ नहीं समझे तो कोई सा भी आंसर होते अपने को మనకు हार्ड है कन्फ्यूज मुश्किल दिखता अपने को. समझे. पेरीमीटर ऑफ स्क्वायर इज 24 सेंटीमीटर एंड लेंथ ऑफ रेक्टेंगल इज 8. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. స్క్వేర్ రెక్టాంగిల్ రెండు కలిపి ఉన్నాయి. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత 24 సెంటీమీటర్. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్ అంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కూడా పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్.
సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. మనకు ఏరియా రెక్టాంగిల్ ఇప్పుడు క్వశ్చన్ ఇది ఫైండ్ చేయాలి. సో క్వశ్చన్లో ఫస్ట్ ఏముంది, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్ అని ఇచ్చిండు. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత 8 సెంటీమీటర్స్. ఇంకా క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత 24 సెంటీమీటర్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఎంత 2 इंटू एल प्लस बी. మనకు లెంత్ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో, లెంత్ కిतना दिया 8 సెంటీమీటర్స్ अपने को क्वेश्चन में दिया. సో 2 इंटू एल प्लस बी ఈక్వల్ టు 2 इंटू 8 ప్లస్ బి. మనకు బ్రెత్ ఇయ్యాలి, మనకు ముందు బ్రెత్ ఫైండ్ చేయాలి, దాని తర్వాత మనం ఏరియా మనము ఫైండ్ చేయొచ్చు. సో 8 ప్లస్ ఇక్కడ మనకు బి తెలియదు, మనకు వేరియబుల్ ఉంది. సో ఈ 8 ప్లస్ బిని మనం లెఫ్ట్ సైడ్ వేసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ వేసుకున్నాక ఏమైతే 8 ప్లస్ బి 24 ఉందా, ఇక్కడ ఏముంది 24 ఇంటూలో ఉంది, ఇక్కడ వస్తే ఏమవుతుంది బైలో, ఇక్కడ 2 ఇంటూలో ఉంది, ఇక్కడ పోతే బైలో వస్తుంది. సో 24/2 ఈక్వల్ టు 2 1 2 12 8 ప్లస్ బి ఈక్వల్ టు 12. ఇక్కడ మనకు వచ్చింది. ఇప్పుడు మనకు బి ఫైండ్ చేయాలి. ఇక్కడ 8 ప్లస్ బి ఏముంది ప్లస్లో ఉంది, అదే ఇక్కడ వస్తే 8 ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో బి ఈక్వల్ టు 12 మైనస్ 8, బి ఈక్వల్ టు 4. ఇక్కడ ఇంటూ ఉంటే ఇక్కడ బై చేయాలి, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ చేయాలి, ఏం కాదు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ డివిజన్లో ఉంటే లెఫ్ట్ సైడ్ పోయినాక రైట్ సైడ్ పోయినాక ఇంటూ అవుతుంది. అదే సేమ్ లెఫ్ట్ సైడ్ ప్లస్ ఉంటే ఆపోజిట్ సైడ్ పోయినాక అది అడిషన్ అవుతుంది. అంటే ఇక్కడ అడిషన్ ఉంటే అక్కడ పోయినాక సప్రాక్షన్ అవుతుంది, అక్కడ సప్రాక్షన్ ఇక్కడ వచ్చినాక అడిషన్ అవుతుంది. అక్కడ మల్టిప్లికేషన్ ఉంటే ఇక్కడ వచ్చినాక డివిజన్ అవుతుంది, ఇక్కడ డివిజన్ ఉంటే అక్కడ పోయినాక మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది మనకు మెయిన్ గుర్తుండాలి. సో మనకు బి ఎంత 4 వచ్చేసింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఎంత ఎల్ ఇంటూ బి. ఎల్ ఎంత 8, బి ఎంత 4. సో 8 4 32. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 32. క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, వీడియో అర్థమైపోతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ సీట్ ఎట్లా అయినా చాలా రిపీట్ అయితే చూడండి. A wire is bent in the form of a square encloses area 144 centimeter square. How much area is enclosed? The same wire is bent in rectangle field whose length is 16 meters. సో ముందు క్వశ్చన్ ద్వారా మనకి ఏం అర్థమైంది, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇచ్చిండు 144 సెంటీమీటర్ స్క్వేర్. రెక్టాంగిల్ లెంత్ ఎంత ఇచ్చిండు 16 ఇచ్చిండు. మళ్ళీ సేమ్ మనకు తెలుసు, ఏం తెలుసు, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు పెరిమీటర్ రెక్టాంగిల్ అని మనకు తెలుసు మనకు. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత 4a. మనకు ఏ ఇక్కడ ఫైండ్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత 144 సెంటీమీటర్ స్క్వేర్. ఈ స్క్వేర్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ ఈక్వల్ టు √144. √144 వాల్యూ ఎంత 12. సో ఏ ఈక్వల్ టు 12. ఇప్పుడు చూడండి 4a ఇది పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ, ఇది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. 4a ఈక్వల్ టు L2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఏ ఎంత 12. సో 4 ఇంటూ 12 మనకు లెంత్ ఇచ్చిండు, బ్రెత్ మళ్ళీ ఇయ్యాడు, ఇది మన ఇది ఫైండ్ చేయాలి. 4a ఈక్వల్ టు 2 ఇంటూ 16 ప్లస్ బి. 16 ప్లస్ బి. మళ్ళీ సేమ్ ఈ 16 ప్లస్ బి ఇక్కడ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడ ఇంటూలో ఇక్కడ వచ్చినాక బైలు అవుతుంది. 4 ఇంటూ 12/2 అవుతుంది. సో 4 ఇంటూ 12 ఎంత 48. 48/2 చేస్తే 24. మళ్ళీ 16 ప్లస్ బి ఉంది, ఇక్కడ 24 ఉంది. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ వచ్చినాక ఏమవుతుంది ఇంటూ అవుతుందా డివిజన్ అవుతుందా, కాదు సబ్ట్రాక్షన్ అవుతుంది. సో 16 ఇది ఇక్కడ 16 బి ఈక్వల్ టు మళ్ళీ 24 మైనస్ 16. సో బి ఈక్వల్ ఎంత 8. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇక్కడ మనము ఫైండ్ చేయాలి. ఎల్ ఎంత 16, బి ఎంత 8. 16 ఇంటూ 8 128 సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైందా? సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మళ్ళీ చెప్తా. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ మెజర్మెంట్ ఆఫ్ టైం. ఈ టాపిక్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ వీడియో ఇప్పుడు నుంచి కన్ఫ్యూజ్ ఎవరు కారు. సో ఇది అందరు నోట్స్లో ముందు రాసుకోండి. ఇక్కడ వీడియో ఆపండి, మీ అందరు నోట్స్లో ఇక్కడ రాసుకోండి. అర్థమైందా? చూసుకోండి, టర్మ్స్ చూసుకోండి, క్లియర్ ఉన్నాయి అందరికీ క్లియర్ ఉన్నాయా చూసుకోండి. ఇక్కడ నేను 10 సెకండ్స్ వీడియో ఆపుతున్నాను, ఒకసారి చూసుకోండి అందరూ. సో అయిపోయిందా, వీడియో పాజ్ చేయండి, చూసుకోండి. సో మెజర్మెంట్ ఆఫ్ టైం. 1 డే ఈక్వల్ టు ఎంత 24 hours. 1 hour ఈక్వల్ టు 60 minutes. 1 minute ఈక్వల్ టు 60 seconds. 1 ఇయర్లో 365 days ఉంటాయి. 1 లీప్ ఇయర్లో 366 days ఉంటాయి. అంటే ఫిబ్రవరిలో మంత్లో 1 day 29 days. ఫిబ్రవరి మంత్లో
29 డేస్ ఉంటాయి, అందుకనే 366 డేస్ అవుతుంది. 12 అవర్ ఫార్మాట్లా రాత్రి అంటే నైట్ మనం 12 o'clock పండుకుంటామా, అప్పుడు ఏమవుతుంది 12, అప్పుడు 00 అవుతుంది. అప్పుడు 12 అన్నాం, 00 అన్నాం. अर्धरात्रि रात्रि जब पूरा रात में जब 1 होता ना तो उसको 1 बोलते. కానీ మధ్యాహ్నం ఇప్పుడు మధ్యాహ్నం టైంలో 12 లంచ్లా 12 తర్వాత 12 కాదు, ఇప్పుడు 1 అయిందా, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత 1 అవుతుంది, అది 1 కాదు, అది 1 = 13 అవుతుంది. 1 = 13 అవుతుంది. మధ్యాహ్నం 12 o'clock 14 అవుతుంది. అర్థమైందా? మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా 5 o'clock అవుతుంది, అది 5 o'clock కాదు, 17 అవుతుంది. అందుకే ఇది కన్ఫ్యూజ్ కాకండి 12 hour ఎందుకంటే క్వశ్చన్స్ చాలా మీకు 12 hour ఫార్మాట్లోనే వస్తాయి మీకు. 1 yearలో 12 months ఉంటాయి. 1 monthలో కొన్ని మంత్స్లో 4 weeks అయితే, కొన్ని మంత్లో 5 weeks కూడా ఉంటాయి. 1 weekలో 7 days ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు మనకు డేస్ మంత్ అర్థమైందా ఇక్కడ. సో నెక్స్ట్ కన్వర్జన్ ఆఫ్ టైం అంటే ఇయర్స్లో ఇచ్చి క్వశ్చన్ డేస్లో ఫైండ్ చేయమంటే ఏం చేయాలి, ఇంటూ 365 చేయాలి. డేస్లో ఇచ్చి ఇయర్స్ చేస్తే డివైడ్ 360 చేయాలి. ఈ మొత్తం టర్మ్స్ ఉన్నాయి, మీరు ఆపండి, వీడియోని ఆపండి, చూసుకోండి ఒకసారి ఈ మొత్తం టర్మ్స్ ఇవి. సో 24 hour ఫార్మ్ ఎంత లంచ్, ఇది ఇంత 13, 14, 15, 16 ఈ టైం ఎప్పుడు నడుస్తుంది, मध्याह्न लंच से लेकर रात के 12 बजे चलता. మధ్యాహ్నం లంచ్ నుంచి రాత్రి నైట్ వరకు 13 నుండి 24 అవుతుంది. 1 to 12 ఎప్పుడు అవుతుంది, రాత్రి నైట్కి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ వరకు. అర్థమైందా? 13 ఏమో లంచ్ టు నైట్, ఇది నైట్ టు లంచ్. 13 అంటే 1, 14 అంటే 2, 15 అంటే 3 ఇట్లా రాసుకో. ఇది ఎట్లా ఫైండ్ చేయలేదు, మీకు ఇప్పుడు 23 ఇచ్చిండు. 23 ఇచ్చిండు. ఇప్పుడు ఈ టైం ఏమవుతుంది అది మీకు ఫైండ్ చేయాలి అంటే సింపుల్లీ ఇక్కడ మీరు రాసుకోవచ్చు ఇట్లా. అర్థమైందా? లేకుంటే 23 మనకు 12తో మైనస్ చేసేయాలి. ఏదైనా 12తో మైనస్ చేస్తే ఎంత 11 వచ్చేసింది. ఇప్పుడు నాకు 20 ఉంది. 20 అంటే 8 అయినా తెలియదు. సో నేను సింప్లీ 12తో మైనస్ చేస్తాను. ఆన్సర్ ఏమవుతుంది 08 వస్తుంది. అంటే 8 అవుతుంది ఇప్పుడు. అర్థమైందా? ఇట్లా కూడా మనం ఫైండ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ శాస్త్రి లెఫ్ట్ 241 ఎంత మార్నింగా నైటా, నైట్ టైం. అంటే ఎందుకంటే 12 hour ఫార్మాట్, ఏ క్వశ్చన్ అయినా సరే మీకు 12 hour ఫార్మాట్లో 24 hour ఫార్మాట్లోనే మీకు ఏదైనా క్వశ్చన్ వస్తుంది. మీకు ఒకవేళ 12 hour ఫార్మాట్లో వస్తే మీకు ఇక్కడ ఏఎం అన్నా పిఎం అన్నా మీకు వస్తుంది. ఏఎం పిఎం రాలేకుండా అనుకోండి, అది 12 hour ఫార్మాట్సే. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లా ఏఎం పిఎం రాలేదు అంటే అది 24 hour ఫార్మాట్. ఏఎం పిఎం వస్తేనే అది 12 hours ఫార్మాట్. సో శాస్త్రి లెఫ్ట్ 241 టు స్టేషన్. హర్ ట్రైన్ ఎండ్ వాజ్ 1441 అంటే ఆయన 241కి స్టేషన్ రీచ్ అయ్యిండు. సరే, ఆయన ట్రైన్ ఎప్పుడు ఉండే, అసలు ట్రైన్ కब थी उसकी 1441 को उसकी ट्रेन थी. तो ने कितना वेट करा. సో 241 18 నైట్. 14 అంటే ఎంత, 14 అంటే ఇప్పుడు ఎట్లా, ఇట్లా 14 అంటే ఏ టైమ్, 14 - 12 చేసేయండి. ఎంత వస్తుంది 2 అంటే 14 అంటే 2. సో 241 నైట్ నుంచి 1421 లంచ్ వరకు ఎంత, 14 అంటే 2 కదా, 2 నుంచి 2 వరకు ఎంత, 241 నైట్ నుంచి 241 లంచ్ వరకు ఎన్ని అవర్స్, 12 hours మనం డైరెక్ట్ చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది డైరెక్ట్ చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం డైరెక్ట్ చెప్పుకొని రాలేదనుకోండి, సెకండ్ మెథడ్ ఇట్లా 241 341 ఇట్లా అంతా రాసుకోండి 1441 వరకు. చూడండి ఇప్పుడు 241 నుంచి 341 1 hour, 341 నుంచి 441 2 hours, 3 hours, 4 hours, 5 hours, మళ్ళీ 741 నుంచి 841 6 hours, మళ్ళీ 7 hours, మళ్ళీ 8 hours, మళ్ళీ 9 hours, మళ్ళీ 10 hours, మళ్ళీ 11 hours, 1341 నుంచి 1441 12 hours, 12 hours మనం ఇట్లా డైరెక్ట్ చెప్పుకోవచ్చు. అంటే ఎట్లా అంటే రాత్రి నైట్కి వెళ్ళి మధ్యాహ్నం రైట్ వాళ్ళకు 12 hours టైం ఉంటుంది. ఇప్పుడు రాత్రి 1 నుంచి మధ్యాహ్నం 1 వరకు 12 hours ఉంటుంది. అదే ఇప్పుడు మధ్యాహ్నం 1 అవుతుంది, రేపు మధ్యాహ్నం 1 వరకు 24 hours అవుతుంది. ఇది నేను టైం మొత్తం అయిపోయినాక ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి చూడండి. ఇప్పుడు ట్రైన్ డిపార్టెడ్ ఫ్రమ్ వికారాబాద్ 8:45 మళ్ళీ ఏఎంపిఎం అంటే 24 hour ఫార్మాట్. ట్రైన్ డిపార్టెడ్ ఫ్రమ్ వికారాబాద్ 8:45 అండ్ రీచెస్
22:45 ఎట్ హైదరాబాద్. వాట్ వాజ్ ద టైమ్ డ్యూరేషన్? మళ్ళీ సో 8:45 22:45 అంటే ఎంత టైమ్ మనకు తెలియదు. సో ఏం చేయాలి, 22లోకి వెళ్ళి 12 తీసేయాలి. ఎంత వస్తుంది? 2 2 0 2 2 2 0 అవుతుంది. మళ్ళీ 2 - 1 10 అంటే 10 అవుతుంది. 10:45కి ట్రైన్ రీచ్ అయింది. సో ఫస్ట్ మెథడ్ ఏంది, 8:45 రాత్రి 8:45 నుంచి మధ్యాహ్నం ఈవినింగ్ టైం 8:45 వరకు ఎంత టైం అవుతుంది చెప్పండి. మార్నింగ్ 8:45 నుంచి రాత్రి 8:45 వరకు ఎంత టైం అయింది? 12 అవర్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు 28 నుంచి 9 13 9 నుంచి 10 14 మినిట్స్. ఇక్కడ కూడా 45 అక్కడ కూడా 45 ఉంది. సో ఏం చేయలేదు. సో 14 అవర్స్ ఫస్ట్ మెథడ్ ఇట్లా. సెకండ్ మెథడ్ మళ్ళీ సేమ్, అది మొత్తం రాసుకోవాలి. 8:45 9 10 40 మొత్తం ఇట్లా 8:45 స్టార్ట్ అయింది, 22:45 ఎండ్ అయింది. ఇట్లా రాసుకోవాలి. చూడండి ఇప్పుడు 8 నుంచి 9 1 9 నుంచి 10 2 10 నుంచి 11 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మినిట్స్ సేమ్ ఉన్నాయి, 45 సో టైం ఓన్లీ హవర్స్లోనే వస్తుంది. 14 అవర్స్. మినిట్స్ ఏమైనా చేంజ్ అయితే అది అవుతుంది. కొంతమందికి ఫస్ట్ మెథడ్ వస్తుంది, కొంతమందికి సెకండ్ మెథడ్ వస్తుంది. ఏదైనా ఒకటి వస్తున్నా మనకు ఏదైనా ఒకటి వచ్చినా మనకు నడుస్తుంది. కానీ ఫస్ట్ మెథడ్లో టైం సేవింగ్, సెకండ్ మెథడ్లో కొంచెం టైం ఎక్కువ అవుతుంది అంతే. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. అబ్రాడ్ డ్రైవింగ్ స్టార్టెడ్ ఎట్ 21:42 మళ్ళీ 21:42 అండ్ ఎండెడ్ ఎట్ 2:35. 21:42 అంటే ఎంత? ఈవినింగ్ టైం అంటే నైట్ టైం, భోజనం టైంలో, డిన్నర్ టైంలో. 9:42కి అబ్రాడ్ డ్రైవింగ్ మీద వెళ్ళిండు. ఎండ్ ఎప్పుడు ఎండు? 2:35 అంటే ఇప్పుడు రాత్రి 2:35. ఇప్పుడు నేను రాత్రి ఎట్లా చెప్తున్నాను, నేను చెప్పినా కదా 12 అవర్ ఫార్మాట్స్లా. రాత్రి 12 నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు 1 2 3 అవుతుంది. సో రాత్రి 2:35కి నేను రీచ్ అయినాను. అయితే డ్యూరేషన్ ఎంత? సేమ్. చూడండి 21 22 మధ్యలో ఏం 12 అవర్ ఫార్మాట్ లేదు. సో ఫస్ట్ మెథడ్ పనికి రాదు ఇక్కడ. సెకండ్ మెథడ్ చూడండి ఇప్పుడు. सेकेंड में तो देखो 21 22 23 21 से शुरू हो गया 2:35 को हुआ. మినిట్స్ కూడా చేంజ్ ఉన్నాయి ఇక్కడ 42 35తో మినిట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. 21:42 నుంచి 22 1 అవర్ 2 అవర్స్ మళ్ళీ 3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్. 21:42 నుంచి 2:42 వరకు 5 అవర్స్. కానీ 2:42కి రీచ్ కాలేడు అబ్రార్ కదా, 2:35కి రీచ్ అయింది కదా. సో 42లోకి వెళ్ళి 35 మినిట్స్ ఇస్తే 7 మినిట్స్. సో 5 అవర్స్లోకి వెళ్ళి 7 మినిట్స్ ఇస్తే ఎంత? 4 అవర్స్ 53 మినిట్స్ అవుతుంది. 1 అవర్లో 60 మినిట్స్ ఉంటాయి కదా, 60లోకి వెళ్ళి 7 పోతే ఎంత అవుతుంది? 53 అవుతుంది. ఎన్ని అవుతుంది? 53 అవుతుంది. సో బేసికల్లీ 4 అవర్స్ 53 మినిట్స్ డ్యూరేషన్ అయింది. అర్థమైందా కాలేదా? మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ బేసికల్లీ మనకు మినిట్స్ మైనస్ చేయాలి అంటే 35 నుంచి 7 తీసారా, మళ్ళీ కొంతమంది 5లోకి వెళ్ళి 7 తీసారు, అట్లా తీయదు. 5 అవర్స్ ఉంది, 5 అవర్స్ 60 మినిట్స్ ఉంది ఇక్కడ. అర్థమైందా? 60 మినిట్స్కి వెళ్ళి తీసేయాలి. 7 మినిట్స్ ఇచ్చేసి ఎంత? 10 0 అంటే మళ్ళీ క్యారీ తీసుకోవాలి. 10లోకి వెళ్ళి 7 అవుతే 3, మళ్ళీ 5 ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది ఏమవుతుంది? ఇక్కడ 4 అవర్స్ ఉంటుంది. 4 అవర్స్ ఇక్కడ, సారీ 5 కాదు, ఎందుకంటే 60 మినిట్స్ అంటే 1 అవర్ కదా. 4 అవర్స్ ఇక్కడ 4 అవర్స్ ఆటోమేటిక్గా వస్తుంది. 4 అవర్స్ 53 మినిట్స్ మనకు డ్యూరేషన్ టైం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కువ వస్తాయి, కన్ఫ్యూజ్ ఏం కావద్దు. ట్రైన్ డే 1:23కి రీచ్ అయింది, 23:10కి డిపార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, మీకు టైం క్యాలిక్యులేట్ చేయమంటే ఈ టైంకి ట్రైన్ వికారాబాద్లో ఇది వికారాబాద్ స్టేషన్ అనుకోండి, ఇది హైదరాబాద్ స్టేషన్ అనుకోండి. సో 23:11కి ట్రైన్ రీచ్ అయింది కదా, ఈ టైం మనకు పట్టించుకోదు, మనం ఈ టైం మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ టైం ఎందుకు? ఈ టైం వేరే స్టేషన్కి వెళ్ళి వికారాబాద్ వచ్చింది, ఇది మనకు అవసరం లేదు. ఏ జरूरत है अपने को, ये कहीं को ज़रूरत नहीं है. कहीं को तो ट्रेन कहाँ से कि विकाराबाद को, ये ज़रूरत नहीं है. जब ट्रेन निकली विकाराबाद से वो ज़रूरत है. ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్ళింది అంటే 12:10 నుంచి టైం క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ టైం ఇక్కడ కాదు, 2:30కి ట్రైన్ రీచ్ అయిపోయింది, 2:30కి ట్రైన్ రీచ్ అయ్యి. సో ట్రైన్ ఏ రోజు వెళ్తుందో ఆ డిపార్టెడ్ టైం చూడాలి, ట్రైన్ ఏ టైం రీచ్ అవుతుందో అది రీచ్ టైం చూడాలి.
ఎందుకంటే ట్రైన్ రీచ్ అయింది, మళ్ళీ 2:35 एंड వెళ్ళిపోతుంది, అది మనకు అవసరం లేదు, ये जरूरत नहीं है। अब ट्रेन 2:35 कहाँ की जा रही, अपने को सिर्फ विकाराबाद से हैदराबाद तक का कैलकुलेट करना है। सो 23:10 से 2:30 तक अपने को टाइम कैलकुलेट करना है। 23:10 से ఏ నుంచి ఎప్పుడు 23:10 నుంచి ఇది ఫార్ములా కూడా రాసుకుంటే ట్రైన్ ఎప్పుడు ఏ టైం ఏ డేస్ వస్తే ట్రైన్ డిపార్టెడ్ టైం చూడాలి డే 1, మళ్ళీ రీచ్ అయిన డే రీచ్ టైం చూడాలి, అర్థమైందా? ఇప్పుడు 2:10 నుంచి 23:10 నుంచి 2:30 వరకు మనకు ఫైండ్ చేయాలి। సింపుల్లీ డేస్ ఎన్ని ఉన్నాయి, 3 డేస్ ఉన్నాయి। సో ఫస్ట్ డే 23:10 నుంచి సెకండ్ డే 23:10 వరకు ఎంత టైము, 24 అవర్స్ అవుతుంది, ఎందుకంటే 1 డే మొత్తం అయితే కదా సర్కులర్ సేమ్ టైమింగ్స్ అంటే 24 అవర్స్। ఇది 24 అవర్స్ ఇట్లా చూడండి, ఇప్పుడు 1 o'clock ఉంది, రేపు 1 o'clock అంటే రేపు లంచ్ 1 o'clock అంటే సేమ్ టైమింగ్ 24 అవర్స్, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు 12 అవుతుంది, కానీ ఇది సేమ్ నెక్స్ట్ డే అవుతుంది ఇది। సో 23:10 నుంచి 23:10 ఎంత, 24 అవర్స్, మళ్ళీ ఈ 23:10 డే 3:21:10 ఎంత 2:30కి రీచ్ అయింది అంటే రాత్రి, మళ్ళీ ఇంకొక 3:10 వస్తుంది ఎంత, 48 అవర్స్, అర్థమైందా? డే 3లో కూడా 23 ఎందుకు ఉంది, ఎందుకంటే ఇది 2:30 రాత్రి, 23 అంటే మనకు రాత్రి కానీ 12 కాలే ఇంకా, సో 48 అవర్స్ ఇక్కడ అయినాయి, మళ్ళీ 12:10 వరకు ఎంత 49 అవర్స్, మళ్ళీ 1 వరకు 50 అవర్స్, 2:10 వరకు 51 అవర్స్ అయినాయి। మినిట్స్ ఎన్ని ఉన్నాయి, 2:30కి వచ్చింది, సో 30లోకి వెళ్ళి 10 పోతే ఎంత 20 మినిట్స్, సో 51 అవర్స్ అయినాయి, 20 మినిట్స్ అయింది, ఇది డ్యూరేషన్ టైం, అర్థమైందా? ఎట్లా క్యాల్కులేట్ చేయాలి, ఇది డే 1 నుంచి డే 2 చూడండి, ఇప్పుడు AM PM వేసుకుంటే రాత్రి 11:10 PM నుంచి మళ్ళీ నెక్స్ట్ 11:10 PM ఉంటే ఎంత అవర్స్ ఫార్మాట్, 24 అవర్స్ అవుతుంది, సేమ్ అదే PM లేకుంటే కూడా 23:10 నుంచి 23:10 వరకు 24 అవర్స్ ఫార్మాట్ అవుతుంది। అదే ఒకవేళ 11:10 AM నుంచి 11:10 PM ఉంటే 12 అవర్స్ ఫార్మాట్, అట్లానే ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏంటంటే చూడండి, 23:10 ఉందా, 23:10 నుంచి 23:10 వరకు సేమ్ టైం, ఇక్కడ కూడా 23:10 ఉంటే ఇక్కడ కూడా 23:10 ఉంటే డ్యూరేషన్ టైం 24 అవర్స్, ఇక్కడ 23:10 నుండి ఆపోజిట్ సైడ్లో 11:10 ఉంటుంది, 23 అంటే 11 కదా, 22లోకి వెళ్ళి 12 అవుతుంది 11 కదా, అప్పుడు 12 అవర్స్, ఎందుకంటే చేంజ్ ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 11 ఉంది, రెండు 11 కానీ టైం 12 అవర్స్, అర్థమైందా? 23 నుంచి 11 వరకు 12 అవర్స్, కానీ సేమ్ 23:10 నుంచి 23:09 వరకు 24 అవర్స్, 23 ఉంటే సేమ్ ఉంటే, ఇప్పుడు 20 ఉంటే 12 అవర్స్, 20:10 ఉంటే 12 అవర్స్, 20 ఉంటే 24 అవర్స్, 20:10 ఉంటే 12 అవర్స్, అర్థమైందా? కన్ఫ్యూజ్ ఏం కాకండి। ఇంకొకటి ఏంది, 24 నుంచి అట్లా ఉండదు, కానీ 21 నుంచి 21 సేమ్ ఉంది కదా, సో 24 అవర్స్, 21 నుంచి 9 వరకు సేమ్ లేదు కదా, సో 12 అవర్స్, అర్థమైందా? ఇట్లా క్యాల్కులేట్ చేయాలి। సో జామెట్రీలా ఇది లాస్ట్ టాపిక్, ఇండియన్ కరెన్సీ। సో మన ఇండియన్ కరెన్సీలా కాయిన్స్ ఏవేవి ఉంటాయి, బ్యాన్ అయిన కాయిన్స్ కూడా తీసుకోవాలి, కాలని కూడా తీసుకోండి। ఇప్పుడు 10 రూపీస్ కాయిన్ బ్యాన్ అయిపోయింది, ఇప్పుడు నడుస్తుంది, క్వశ్చన్స్లో 10 రూపీస్ కాయిన్ గురించి కూడా అడుగుతారు, కొంతమందికి 10 రూపీస్ కాయిన్ బ్యాన్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు యూజ్ చేసిన, అది కాదు, బ్యాన్ అయినా కూడా 10 రూపీస్ కాయిన్ నడుస్తలేదు కానీ క్వశ్చన్స్లో అడుగుతున్నారు। సో కాయిన్స్ మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1 రూపీస్, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ కాయిన్స్ ఉంటాయి। నోట్స్ ఎన్ని ఉంటాయి, 10 రూపీస్ నోట్స్, 20 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్, 500 రూపీస్ నోట్స్, 1000 రూపీస్ నోట్స్ ఉంటాయి। ఇది 1 రూపీస్లా గుర్తుపెట్టుకోండి, 1 రూపీలో 100 పైసా ఉంటాయి, అర్థమైందా? ఇది కూడా మన క్వశ్చన్స్లో వస్తాయి, 1 రూపీలో ఎన్ని పైసా ఉంటాయి, 100 పైసా ఉంటాయి, 10 రూపీస్లో ఎన్ని పైసా ఉంటాయి, 1000 పైసా ఉంటాయి, ఎందుకంటే 10 into 100 చేసేయాలి, అయిపోయా, సింపుల్। तो करेंसी बेस्ड क्वेश्चन ఎట్లా వస్తాయి, the sum of coins in the bag, the sum of coins in the bag, if coins are of 2 rupees are half of 5 rupees, so 2 rupees ఎన్ని ఉన్నాయి,
హాఫ్ ఆఫ్ ద 5 రూపీస్. ఒకవేళ 5 రూపీస్ 5 రూపీస్ కాయిన్ 6 ఉంటే దానికైనా హాఫ్ 2 రూపీస్ కాయిన్ 3 ఉంటాయి అట్లా. మళ్ళీ 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, డబల్ ఆఫ్ 5 రూపీస్. 5 రూపీస్ కాయిన్ 6 ఉంటే 10 రూపీస్ కాయిన్ డబల్ అంటే 6 to the 12 ఉంటాయి ఇవి. 10 రూపీస్ కాయిన్ 12 అట్లా. ఇఫ్ 10 రూపీస్ కాయిన్స్ ఆర్ 28. సో 10 ముందు మనకి ఎన్ని 22 కాయిన్స్ ఉన్నాయి. మనకు టోటల్ కాయిన్స్ సమ్ ఫైండ్ చేయమన్నాడు. టోటల్ కాయిన్స్ ఎంత, 5 రూపీస్ కాయిన్స్ ప్లస్ 2 రూపీస్ కాయిన్స్ ప్లస్ 10 రూపీస్ కాయిన్స్ ఫైండ్ చేయాలి మనం ఇప్పుడు. సో సో ముందు మనకు 10 రూపీస్ కాయిన్స్ ఇచ్చిండు. 10 రూపీస్ కాయిన్స్ ఎంత 28, మనకి ఇది తెలుసు. 5 రూపీస్ కాయిన్స్ ఎంత మనకు తెలియదు. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, 10 రూపీస్ కాయిన్స్ ఆర్ డబల్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్. 10 రూపీస్ కాయిన్స్ ఆర్ డబల్ అంటే 28 ఉన్నాయి ఇవి. 10 రూపీస్ కాయిన్ 5 కైనా డబల్ ఉన్నాయంటే 5 రూపీస్ కాయిన్ 10 కైనా హాఫ్ ఉన్నాయి కదా. సో సింప్లీ 28 డివైడెడ్ బై 2, 2 1s 2 14s. సో 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 14 ఉన్నాయి. మళ్ళీ ఎంత, 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, హాఫ్ ఆఫ్ ద 5 రూపీస్. 5 రూపీస్ ఇందా ఉంటే 2 రూపీస్ ఉన్నాయి బై 2, మళ్ళీ 2 2s 5. సో ఇక్కడ 10 రూపీస్ కాయిన్స్ 28, 5 రూపీస్ కాయిన్స్ 14, 2 రూపీస్ కాయిన్స్ ఏమో 7. అన్నింటినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 28 ప్లస్ 28 ప్లస్ 14 ప్లస్ 7 చేస్తే ఎన్ని అవుతాయి, ఎన్ని చెప్పండి. 28 ఇక్కడ 26 ఉంది కానీ 28 ఇది. అందుకే ఇక మళ్ళీ చేస్తున్నాను నేను. 28 ప్లస్ 14 ప్లస్ 7 ఎన్ని అవుతాయి, 48 అవుతాయి. అర్థమైందా, ఇట్లా 48 అవుతాయా చెప్పండి. ఈ 21, 14 ప్లస్ 7 21, 21 ప్లస్ 28 ఎన్ని అవుతాయి, 49 అవుతాయి. ఎన్ని అవుతాయి, 49 అవుతాయి. 49. సో సమ్ ఆఫ్ ద కాయిన్స్ ఎంత, టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 49 రూపీస్ అయితే సమ్. టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 49 కాయిన్స్ టోటల్ ఉన్నాయి. ఇట్లా నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, శ్రావణి హ్యాస్ 2 rupees, 5 rupees, 10 rupees coins in her collection. Total amount is 204 rupees. ఆమె బ్యాగ్లో 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. టోటల్ అమౌంట్ ఎంత, 204 రూపీస్. టోటల్ కాయిన్స్ ఆర్ ఇన్ సమ్ సేమ్, అంటే 2 రూపీస్ కాయిన్స్ కూడా సేమ్ ఉన్నాయి, అన్ని సేమ్ క్వాంటిటీలో ఉన్నాయి. ఇది తక్కువ, అది తక్కువ, అది అన్ని సేమ్ ఉన్నాయి, సేమ్ రేషియోలో ఉన్నాయి మొత్తం. దెన్ వాట్ ఈస్ అ సూటబుల్ కాంబినేషన్. మనకి ఇక్కడ 3 కాంబినేషన్ ఇచ్చిండు. సో 10 10 12 11 11 11 9 8 10 12 12. దీని ద్వారా ఏమైతే వాడు ఏమన్నాడు, అన్ని సేమ్ క్వాంటిటీలో ఉందని చెప్పిండు. పూరే సేమ్ క్వాంటిటీ మే హే కతే వో. సో సేమ్ క్వాంటిటీలో ఉండి 10 10 ఉంది, కానీ 12 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్, ఎందుకంటే సేమ్ క్వాంటిటీలో ఉన్నాయి కదా, పూరే సేమ్ క్వాంటిటీ మే హై నా, తో ఫిర్ ये अलग आ गया ना, तो ये कैंसल. ఇది కూడా 9 8 10, ఇది కూడా సేమ్ క్వాంటిటీ లేదు, ये भी सेम क्वांटिटी में नहीं, तो ये भी एलिमिनेट हो गया. तो बचे कितने, बी एंड सी. तो मुंदु बी चूसे, बी ऑप्शन देखो क्या था. तो देखो 11 2s 22, 11 5s 55, 11 10s 110. అన్ని పూరే యాడ్ करते 187 రా. మనకి ఇంత ఏం కావాలి, 204 కావాలి. డైరెక్ట్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు డి ఆప్షన్ కరెక్టే, కానీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒకసారి. సో 12 2s 24, 5 into 12 60, 12 10s 120. అన్నింటినీ యాడ్ చేస్తే 204 రూపీస్. సో ద సూటబుల్ కాంబినేషన్ ఈజ్ డి. అర్థమైందా. ఒకవేళ ఇక్కడ 11 11 బదులు 11 11 10 వస్తే ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది, మిగిలిపోయిన ఆప్షన్ ఒక్కటే రైట్ ఉంటుండే. అట్లా ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసేటప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేయాలి, ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ కర్నా. సో నెక్స్ట్ క్వశ్చన్, అడిషన్ బేస్లో కూడా మీకు సమ్స్ వస్తాయి. 20 రూపీస్ ప్లస్ 17.60 రూపీస్ ప్లస్ 0.45 రూపీస్ ప్లస్ 20 into 20 30 20 35 20.35 రూపీస్. ముందు రాసుకోండి, పైన లిఖలో 20 35 రూపీస్, 20.35 రూపీస్ అంటే 20 రూపీస్ 35 పైసా. నెక్స్ట్ 25 రూపీస్ అసెండింగ్లో రాసుకోవాలి, అంటే డిసెండింగ్లో రాసుకోవాలి. నెక్స్ట్ 20 రూపీస్ ఏం పైసా, 0 పైసా. 17 రూపీస్ 65 పైసా, 0 రూపీస్ 45 పైసా. యాడ్ చేస్తే ఎంత అవుతుంది,
5 5 5 15, 1 carry, 4 4 4 4 10 14, 4 1 1 carry, 7 plus 8 5, 58 rupees 45 paisa. ఆప్షన్లా 58.45 ఉంటే రైట్, లేకుంటే 58 రూపీస్ 45 పైసా. ఇంకా క్వశ్చన్ ఏమొస్తుంది దీంట్లోకి వెళ్ళి, కన్వర్ట్ 1850 పైసా ఇంటూ రూపీస్. సో మనకు తెలుసు 1 రూపీ ఈక్వల్ టు 100 పైసా. ఇక్కడ ఇంటూ చేయదు. ఒకవేళ నీకు 18 రూపీస్ ఇచ్చిండు, పైసాలా కన్వర్ట్ చేయమంటే అప్పుడు నువ్వు ఇంటూ చేయాలి. రూపీస్ నుంచి పైసాలా పోతే ఇంటూ చేయాలి. కానీ ఇక్కడ పైసా నుంచి రూపీస్ పోతున్నాం. సో 1850 డివైడెడ్ బై 100, 0 0 క్యాన్సల్. 185/10 ఈక్వల్ టు 18.5, అంటే 18.5 రూపీస్. సింప్లీ ఇక్కడ మనకు మెజర్మెంట్ టాపిక్ అయిపోతుంది. కొంచెం కెమెరాలో డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే 1 హ్యాండ్తో రాయాలి. एक हाथ से लिखने का है, एक हाथ से फिर కెమెరా పక్కన హ్యాండ్ పెయిన్ అవుతుంది. అందుకే ఏదో ఒకటి అడ్జస్ట్ చేయండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. నెక్స్ట్ వీడియో LCM HCF గురించి వస్తుంది. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అది చెప్పాను, మీ ఇష్టం, లైక్ ఆర్ ఇష్టం. కానీ అర్థం కాకుంటే మళ్ళీ చెప్పండి, నేను మళ్ళీ చేస్తాను వీడియో. లేకుంటే నా మెసేజ్ అయినా పెట్టండి. కానీ మంచి నేర్చుకోండి. समझ में नहीं आया तो డౌట్స్ ఏమైనా है तो बोलो. ఇంకా నా వీడియోలో కూడా ఇక్కడ మీకు మీ క్వశ్చన్, మీ ఆన్సర్ కరెక్ట్గా అనిపించింది కానీ నేను చేసినదంటే రాంగ్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.